నమస్తే అండి. నేను మీ ప్రశాంతి హౌస్ వైఫ్. లైనింగ్ బ్లౌజు నీట్‌గా సైడ్ జాయింట్ల వైపు ఇలా ప్లస్ మార్క్ వచ్చేలాగా ఎలా స్టిచ్ చేసుకోవాలి, ఎక్కడెక్కడ నీట్‌గా ఫినిషింగ్ ఇవ్వాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ అయితే ఒరిజినల్ పీస్ తీసుకుని లైనింగ్ని అటాచ్ చేసేసుకోవాలండి. అలాగా నీట్‌గా ఎక్కడ ముడతలు అనేది లేకుండా ఇలా నీట్‌గా ముందు నెక్ అనేది స్టిచ్ చేసుకోవాలండి. తర్వాత చుట్టూరు స్టిచ్ చేసుకోవాలి. నెక్ అనేది నీట్గా రావాలి. ఇలా చుట్టూరు సర్దుకుంటూ నీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉన్న పీస్ అంతా కట్ చేసేయండి. ఈ ఎక్స్ట్రా ఉన్న పీస్ అంతా నీట్గా ఇలా కట్ చేసేయండి. అంతే, ఇటువైపు కూడా కట్ చేసేయండి. లైనింగ్ బ్లౌజ్కి నా మెథడ్లో అయితే ఫస్ట్ అయితే మొత్తం ఒరిజినల్ పీసులు ఫ్రంట్, బ్యాక్, హ్యాండ్స్ షేప్ పట్టి అన్నీ నీట్గా కుట్టుకుంటానండి. తర్వాత మొత్తం జాయింట్లు అనేది చేసుకుంటాను. ఫస్ట్ బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ ఇక్కడ నాకైతే సైడు జాయింట్స్ పడుతున్నాయండి. ఈ జాయింట్స్ని కూడా ఇలాగా ముందే స్టిచ్ చేసేసుకుంటున్నాను. లైనింగ్కి లైనింగ్, ఒరిజినల్కి ఒరిజినల్ అలాగా విడిగా స్టిచ్ చేసుకుంటానండి. అప్పుడు ఖర్చు అనేది బయటికి కనిపించకుండా ఉంటుంది. ఇలా నీట్గా రెండు వైపులా స్టిచ్ చేసుకుని పైన కూడా ఒక కుట్టు వేసుకోవాలి. రెండు హ్యాండ్స్ ఒకేసారి కుట్టుకుంటానండి. అప్పుడు ఉల్టా సీదా పడకుండా మనకి వస్తాయి. ఇలా పైన కూడా ఒక స్టిచ్ వేసేయాలి రెండు వైపులా. ఇప్పుడు చూడండి ఇక్కడ సమానంగా ఉన్నాయా లేదా అని. ఇటువైపు కూడా ఈ పాయింట్ మెయిన్ అండి. మనకి సైడ్ జాయింట్ల వైపు ప్లస్ మార్క్ రావాలంటే ఇక్కడ మాత్రం సరిగ్గా చూసుకుని సమానంగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒరిజినల్ పైన లైనింగ్ పెట్టి ఇలాగా స్టిచ్ చేసేసుకోవాలండి. చుట్టూరు స్టిచ్ చేసేసుకోవాలండి. చుట్టూరు స్టిచ్ చేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాతుల్ని ఇక్కడ చూడండి, ఒరిజినల్ నాకు మళ్ళీ జాయింట్ పడుతుంది. ఇలా పీస్ తీసుకుని రాంగ్ సైడ్ రైట్ సైడ్ చూసుకుని ఇలా జాయిన్ చేసుకోవాలండి. ఇక్కడ చూడండి, ఖర్చు అనేది మనకు కనిపించదండి. బయట వైపు ఇలాగా స్టిచ్ చేసుకుంటే మళ్ళీ ఇలాగా చుట్టూరు స్టిచ్ వేసుకోవాలి. నీట్గా చుట్టూరు కట్ చేసేసుకోండి. తర్వాత ఇలా ఫోల్డింగ్ చేసి సమానంగా ఉందా లేదా అని చూసుకుని కట్ చేసుకోవాలి. రెండు హ్యాండ్లు అలాగే కుట్టుకోవాలండి. తర్వాత షేప్ పట్టి అండి. షేప్ పట్టికి ఇక్కడ నేను చూడండి ఒకేసారి రెండు షేప్ పట్టీలు, ఒకటి ఆపోజిట్లో ఒకటి ఇటు అలా ఉండేటట్టు చూసుకుని ఇలా వేసుకుంటున్నాను. ఇక్కడ మధ్యలో ఎక్స్ట్రా పీస్ వేస్తాను కదండి, దానికోసం నాకు ఒరిజినల్ క్లాత్ అనేది ఎక్కువగానే ఉంది, దాన్ని వేసుకుంటున్నాను మధ్యలో. వేరే పీస్ ఏదన్నా ఉంటే వేరే పీస్ కూడా వేసుకోవచ్చు. నాకు ఒరిజినల్ పీస్ ఎక్కువగానే ఉందని ఇది వేస్తున్నానండి. ఇది వేసి ఇలా నీట్గా అన్ని పీసుల మీద కుట్టు పడేటట్టు సర్దుకుని ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. రెండు అంతే. ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు తిప్పుకుని ఒరిజినల్ పీస్ ఉంటుంది కదండి, దానిపైన కుట్టు పడేటట్టు నీట్గా ఇలాగా సమానంగా ఒకే విధంగా వచ్చేలాగా కుట్టు వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఫోల్డింగ్ చేసి ఇంకో కుట్టు వేసుకోవాలండి ఒరిజినల్ పీస్ మీదే. ఇలాగా ఫోల్డింగ్ చేసుకుని అంతేనండి. ఇలా స్టిచ్ వేసుకోవాలి. షేప్ పట్టి అనేది అయిపోయింది. రెండు ఇలాగే స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న పీస్ అంతా చుట్టూరు నీట్గా కట్ చేసేసుకోండి. ఇలా నీట్గా చుట్టూరు కట్ చేసుకోవాలి. రెండు పీసులు అయిపోయినాయండి. ఇప్పుడు ఇది
కాజా పట్టీ కోసం అండి ఇది. నెక్ పీస్ ఉంటుంది కదండి, దాన్ని కట్ చేసుకున్నా. మళ్ళీ ఉక్స్ పట్టీ కోసం ఈ పీస్ అనేది ఉక్స్ పట్టీ కోసం. ఇప్పుడు నడానికి పట్టీ వేస్తాం కదండి, దానికోసం కట్ చేసుకుంటున్నాం. చూడండి 1.5 ఇంచు వెడల్పు ఉండి ఇలా స్ట్రైట్ పీస్ కట్ చేసుకోవాలండి. చివర్లో సమానంగా ఉండేలాగా కట్ చేసుకుని జాయింట్ వేసుకోవాలి. ఇలా జాయింట్ వేసుకుని 2 పీసులు సరిపోనియండి నాకు. ఇలా జాయింట్ వేసుకుని ఒకవైపు 1/2 ఇంచ్ అనేది ఉండేటట్టు ఫోల్డింగ్ చేసుకుని నీట్గా చివరి వరకు కుట్టుకోండి. ఈ పట్టీని బ్యాక్ పార్ట్ తీసుకుని దానికి జాయింట్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచేనండి ఖర్చు అనేది, దేనికైనా 1/2 ఇంచ్ ఖర్చుతో ఇలాగా నీట్గా జాయింట్ చేసుకోండి. ఇప్పుడు ఈ పీస్ తిప్పి మళ్ళీ ఈ పట్టీ పైన కుట్టుపడేటట్టు ఒక స్టిచ్ వేసుకోండి. నేను ఇక్కడ రఫ్ కుట్టు వేసుకుంటానండి. ఈ పీస్ అనేది అటు ఇటు జరగకుండా నెంబర్ అనేది కొంచెం పెంచుకుని ఇది హెమ్మింగ్ చేసాక ఇప్పేస్తానండి. ఇప్పుడు డాట్స్ కోసం ఇలాగ సమానంగా ఫోల్డింగ్ చేసి షోల్డర్ని సగానికి ఫోల్డింగ్ చేసి మార్కింగ్ చేసుకుంటానండి, ఇటువైపు లోపల వైపు. ఇది ఇక్కడ చిన్న టిప్ చెప్తాను చూడండి. మనకి మిషన్ పాదం నుంచి మిషన్ హెడ్ చివరి వరకు 3 ఇంచులు ఉంటుందండి. చెక్ చేసి చూపిస్తాను మీకు. చూడండి, అదిగోండి 3 ఇంచులు కరెక్ట్గా వచ్చేస్తుంది. మనం అస్తమానం కొలుచుకోవాల్సిన పని లేకుండా నేనైతే ఇలాగే వేస్తాను. మనకు టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది, పని కూడా త్వరగా అవుతుంది. 2 వైపులా అంతే. చూడండి, ఇటు సైడ్ కూడా సేమ్ అంత పొడవు మార్కింగ్ చేసుకుని స్టిచ్ వేస్తాను, డబల్ స్టిచ్. అంతేనండి, బ్యాక్ పార్ట్ అనేది అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుని డాట్స్ వేయాలండి. ఆది బ్లౌజులు ఎలా అయితే ఉందో సేమ్ అలానే వేయాలండి. మనం ఏమీ వేరేగా వేయకూడదు. 2.5 ఇంచులకి నాకు పొడవుతో మళ్ళీ 2.5 ఇంచులు వెడల్పు వచ్చిందండి మెయిన్ డాట్ అనేది. దాన్ని బేస్ చేసుకుని ఉన్న 2 డాట్లు కూడా మనం అలాగే వేయాలండి. మధ్యలో గ్యాప్ వచ్చే విధంగా రౌండ్. రెండో పార్ట్కి మనం సెపరేట్గా ఈ మార్కింగ్ చేయాల్సిన అవసరం లేదండి. ఈ మార్కింగ్ పైన ఇలా పెట్టి ఇలా ప్రెస్ చేస్తే ఇలా పడతాయి ఆనవాళ్ళు. దాని మీద ఇలా మళ్ళీ మార్కింగ్ చేసుకోవడమే. సింపుల్ మెథడ్లో ఈజీగా అయ్యేటట్టునండి నేను చెప్తున్నాను. నచ్చితే ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా డాట్స్ వేసుకోవాలండి నీట్గా. 2 పార్ట్లకి ఇలాగ వేసుకోవాలి. చూడండి ఎంత కరెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు అనేది షేప్ పట్టి అండి, ఇన్విజిబుల్ షేప్ పట్టి నేను చూపిస్తున్నాను. ఇక్కడ మెయిన్ డాట్ ఉంది కదండి, ఫోల్డింగ్ చేసుకుని పాదం వైపు, మిషన్ పాదం వైపు ఫోల్డింగ్ చేసుకోవాలండి. చూడండి, ఇలా ఫోల్డింగ్ చేసుకుని మెయిన్ క్లాత్ ఒక పీస్ జాయిన్ చేస్తున్నానండి. ఇలా ఒక పీసు జాయిన్ చేసి చూడండి ఇటువైపు తిప్పి మళ్ళీ ఉన్న పీసు ఇలా 1/2 ఇంచ్ అనేది ఫోల్డింగ్ చేసి ఖర్చు పైన పెట్టి స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇలా నీట్గా సాగదీయకుండా స్టిచ్ వేసుకుంటూ రావాలండి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఖర్చుతో అయితే ఇటువంటి పట్టు బ్లౌజులకి పీస్ కింద వచ్చేస్తాయండి. ఇప్పుడు కాజా పట్టీ అండి. కాజా పట్టీ కోసం మనం ఇందాక కట్ చేసుకున్నాం కదా, ఆ పీస్ని పెట్టేసి ఇలా జాయింట్ వేసుకోవాలి. దీనికి సెపరేట్ ఫోల్డింగ్ ఏమి ఉండదండి, నడుం పీస్ కదా, ఇలా తిప్పేయడమే. మళ్ళీ ఇంకో స్టిచ్ వేసుకోండి. చివరన ఫోల్డింగ్ ఏమి ఉండదు దీనికి. ఇలా ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేసుకోండి. రెండో పార్ట్ కూడా సేమ్ అంతేనండి. ఇలా డాట్స్ వేసేసుకోవాలి మెయిన్ డాటు. తర్వాత షేప్ పట్టీ అనేది ఇలా జాయింట్ వేసేసుకోవాలి. చూడండి ఫోల్డింగ్ పాదం వైపు ఉండాలి. తర్వాత ఇటువైపు కూడా 1/2 ఇంచు ఇలా అంతే. ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఉక్స్ పట్టీ అండి. 1.5 ఇంచు పొడవుతో తీసుకున్నాం కదండి వెడల్పుతో, దాన్ని ఇలా జాయిన్ చేసుకోవాలి. తిప్పేసి మళ్ళీ పైన ఆ పీస్ పైన మళ్ళీ ఇంకో స్టిచ్ వేసుకోవాలి. తర్వాత ఇలా బ్యాక్ ఫోల్డింగ్ చేసుకుని నీట్గా మొత్తం పీస్ అంతా లోపల వైపు వచ్చేటట్టు ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా సర్దుకుంటూ స్టిచ్ వేసుకుంటూ రావాలి సాగదీయకుండా. అంతే. ఇక్కడ చూడండి ఉక్స్ పట్టి కాజా పట్టి సమానంగా వచ్చిందా లేదా అని ఖచ్చితంగా మనం కొలవాలండి. మనం కుట్టేటప్పుడు కొంచెమైనా సాగుతుంది.
ఇలా ఎక్స్ట్రా ఉన్న పీస్ని ఇలా కట్ చేసేసుకోవాలి నీట్గా. ఇప్పుడే చూసుకోవాలి, మళ్ళీ నెక్ పీస్ జాయిన్ చేశాక కుదరదండి. ఇక్కడ చూడండి, ఒక్క పావించ్ అనేది వచ్చింది. ఆ పావించ్ అయినా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్లో ఇలా నీట్గా ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో ఇలా డబల్ స్టిచ్తో జాయింట్ వేసుకోండి రెండు వైపులా. ఇలా జాయింట్ వేసేసుకున్న తర్వాత ఈ లైనింగ్ అనేది నాకు చిన్న పీస్ వచ్చిందండి. దానికోసం నేను ఒరిజినల్తో ఇలా పట్టీ అనేది తయారు చేశాను. నెక్కకి ఒరిజినల్ పీసేనండి. మిషన్ కుట్టు వేయమన్నారు, మిషన్ కుట్టే వేసేస్తున్నాను. దానికోసం ఒరిజినల్ అయినా పర్లేదు, లైనింగ్ అయినా పర్లేదండి. ఇలా నీట్గా జాయింట్ చేసేసుకుని తిప్పేసుకోవాలి. మధ్యలో చిన్న టక్స్ ఇవ్వండి. రౌండ్ తిరిగిన కాడల్లా ఇలా చిన్నగా టక్స్ ఇచ్చి చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం బ్యాక్ సైడ్ ఫోల్డింగ్ చేసేసుకోవాలి. వెనక్కి ఒక స్టిచ్ వేస్తే సరిపోతుంది ఫోల్డింగ్ చేసినప్పుడు. ఇలా కుట్టుకున్న తర్వాత చూడండి నీట్గా వచ్చింది. ఇప్పుడు హ్యాండ్స్ అనేది జాయిన్ చేసుకోవాలండి. హ్యాండ్స్ కూడా ఇలాగా ఒక 1/2 ఇంచ్ అనేది తిప్పేసుకుని ఇలా స్టిచ్ వేసేసుకున్నాను. పైపింగ్ పని లేనప్పుడు ఈ పని ఇంకా ఈజీగా అవుతుందండి. హ్యాండ్స్ కూడా మధ్యలో నుంచి జాయిన్ చేసుకుంటూ రావాలండి. చివరి నుంచి ఎప్పుడు జాయిన్ చేసుకుంటూ రాకూడదు. మధ్యలో నుంచి ఇటువైపు అటువైపు విడివిడిగా జాయింట్ చేసుకోవాలి హ్యాండ్ అనేది, అప్పుడే కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇటువైపు కూడా అలాగే జాయింట్ చేసుకుందాం, సాగదీయకుండా నీట్గా. ఇలా స్టిచ్ వేసుకోవాలి. మళ్ళీ డబల్ స్టిచ్ వేయండి పైన. ఇలా నీట్గా స్టిచ్ వేసుకోవాలి చివరి వరకు. ఇప్పుడు సైడ్ జాయింట్లు అండి. సేమ్ ఆది బ్లౌజ్ ఎలాగైతే ఉందో అలా మార్కింగ్ చేసుకోవాలండి. హ్యాండ్ లూజ్ దగ్గర, ఆర్మ్ రౌండ్ దగ్గర, కింద చెస్ట్ దగ్గర మొత్తం ఇలా మార్కింగ్ చేసుకోవాలి. నడుం లూజ్ కూడా నీట్గా మార్కింగ్ చేసుకుని ఇలాగా కలుపుకోవాలి. బ్యాక్ పార్ట్ వైపు ఇలా జాయిన్ చేసుకుంటే మనకి ముడతలు లేకుండా నీట్గా వస్తుందండి. ఫ్రంట్ అయితే సాగుతుంది కదా. ఇలా మీకు ఎన్ని స్టిచ్లు కావాలితే అన్ని స్టిచ్లు వేసుకుని ఇలాగా నీట్గా ఈ ఖర్చులు అనేది పై వైపుకు ఉండేటట్లు సర్దుకుని, అంతేనండి. ఎక్స్ట్రా ఉన్న పీస్ని ఇలా నీట్గా కట్ చేసేసుకోండి, అంతేనండి. చాలా ఈజీగా లైనింగ్ బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.